హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ కేస్. అందరు ఎలా ఉన్నారు? అండ్ ఈరోజు చెప్పబోయే ఈ కేస్ మాత్రం చాలా థ్రిల్లింగ్ ఉంటది. ట్విస్టులు గూడా ఉంటాయి. ఒక మూవీ లెవెల్‌గా ఉంటది. అండ్ చాలామంది మన ఇండియన్ కేసెసే కాదు బ్రో, కొన్ని ఫారెన్‌లో గూడా చాలా థ్రిల్లింగ్ కేసెస్ జరుగుతుంటాయి. వాటి గురించి కూడా తెలుసుకొని చెప్పు అన్నందుకే నేను ఈ కేస్ గురించి తెలుసుకొని చెప్తున్నా. సో, మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక ఈ కేస్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సో, ఆ రోజు జూలై 10, 1992 న్యూ జెర్సీ, అమెరికా. ఆ రోజు వుడ్‌ల్యాండ్ టౌన్‌లో రోడ్ నంబర్ 72లో ఎగ్జాక్ట్‌లీ ఉదయం 7:50 అక్కడున్న కొందరు ఈ మున్సిపాలిటీ వర్కర్స్ అంటారు గదా! చెత్త క్లీన్ చేసేవాళ్ళు. సో, ఆ కంట్రీలో ఉన్న ఆ చెత్త క్లీన్ చేసేవాళ్ళు ఈ వుడ్‌ల్యాండ్ రోడ్‌లో ఒక సైడ్‌కున్న ఒక గార్బేజ్‌ని క్లీన్ చేయడానికి వచ్చిర్రు. సో, అక్కడే ఒక వెహికల్ ఆపుకొని ఇద్దరు అక్కడ చెత్త మొత్తం తీసి ఆ వెహికల్‌లో వేస్తూ ఉండగా ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఏదో కట్టేసి తెలిసింది. సో, అది దాని దగ్గరికి వెళ్ళగానే ఒక భరించలేని స్మెల్ వచ్చింది. అండ్ దాన్ని పట్టుకోగానే వీళ్ళకేదో డిఫరెంట్‌గా ఆడ్‌గా అనిపించింది. సో, ఏమై ఉంటుంది అని మెల్లగా ఆ ముడి ఓపెన్ చేసి చూసి అక్కడున్న ఇద్దరు వర్కర్స్ గూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఉన్నది ఒక మనిషి తల. అది చూసిన వెంటనే వాళ్ళు భయపడిపోయి ఈ విషయాన్ని వెంటనే దగ్గరలో ఉన్న ఒక ల్యాండ్‌లైన్, ఆ టైంలో మొబైల్ ఫోన్స్ కూడా పెద్దగా లేవు కాబట్టి, ఆ దగ్గరలో ఉన్న ఒక ల్యాండ్‌లైన్ దగ్గరికెళ్ళి పోలీసులకి ఇన్ఫార్మ్ చేసిర్రు. అండ్ పోలీసులు కూడా అక్కడికొచ్చి చూడగానే ఒక మనిషి తల కనిపించింది. అండ్ ఇంకా షాకింగ్ ఏంటి అంటే ఇంకొంచెం దూరంలో సేమ్ ఇలాంటి కవర్‌లోనే ఇంకొక 2 మూటలు కూడా కనిపించినాయి. అవి కూడా ఓపెన్ చేసి చూడగానే ఒక దాంట్లో ఒక మనిషి కాళ్ళు, చేతులు కనిపించినాయి. అండ్ ఇంకొక కవర్‌లో ఈ బాడీ ఉంటది గదా! ఓన్లీ ఈ తల, కాళ్ళు లేకుండా ఇది కనిపించింది. అండ్ ఇంకొంచెం దూరంలో గూడా సేమ్ ఇలాంటి కవర్‌లోనే ఇంకొక బ్యాగ్‌లో ఈ గ్లౌజెస్ అండ్ ఈ గొడ్డలి అంటాం గదా! యాక్స్ అది గూడా కనిపించింది. దానికి మొత్తం రక్తపు మరకలున్నాయి. సో, ఇలా 5 డిఫరెంట్ బ్యాగ్స్‌లో ఒక మనిషి డిఫరెంట్ పార్ట్స్ కనిపియగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవన్నీ కూడా ఫారెన్సిక్ టీమ్‌కి పంపించారు. అండ్ ఈ న్యూస్ గూడా అప్పట్లో ఒక సెన్సేషన్ అయిపోయింది. In the annals of New York City's dark history, the 1990s marked a period of fear. అసలు ఆ హ్యూమన్ బాడీ ఎవరిది? అంత కిరాతకంగా చంపిందెవరు? అండ్ చంపడం వెనుక రీజన్ ఏంటి? అండ్ ఎలాంటి క్లూ లేని ఆ టైంలో గూడా పోలీసులు దీన్ని ఎలా ఇన్వెస్టిగేషన్ చేసిర్రో, అండ్ మెయిన్‌లీ ఫారెన్సిక్ టీమ్ వాళ్ళు ఆ క్రిమినల్‌ని ఎలా పట్టుకున్నారు అనే ఈ విషయాలు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అయిపోతారు. అండ్ ఈ వీడియోలో ఈ కంప్లీట్ కేస్‌ని డీకోడ్ చేసి అన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. సో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ కేస్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ ఎప్పుడైతే పోలీస్ వాళ్ళు ఈ బాడీ పార్ట్స్‌ని మొత్తం కలెక్ట్ చేసుకొని ఫారెన్సిక్ టీమ్‌కి పంపించిర్రో, వాళ్ళు ఎగ్జామిన్ చేయడం మొదలుపెట్టిర్రు. అండ్ ఇప్పుడు పోలీసుల దగ్గర ఉన్న ఒక బిగ్గెస్ట్ క్వెషన్ ఏంటి అంటే, ఇతన్ని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అని తెలుసుకోవడం కంటే ముందు అసలు ఈ బాడీ ఎవరిదో తెలుసుకోవాలి. అండ్ ఈ బాడీ పార్ట్స్ దొరికిన ఒక కవర్‌లోనే ఒక లెదర్ బ్రీఫ్ కేస్ దొరికింది, ఒక వాలెట్ దొరికింది, అండ్ ఇతనికి సంబంధించిన క్రెడిట్ కార్డ్స్ కూడా దొరికినాయి. సో, ఈ కార్డ్ చెక్ చేస్తే అందులో థోమస్ అనే ఒక వ్యక్తి పేరుంది. అండ్ అతనికి 57 ఇయర్స్ ఉన్నట్టు తెలిసింది. అండ్ ఆ కార్డ్స్‌లోనే ఇతని ఇంటి అడ్రస్ కూడా తెలిసింది. అండ్ వెంటనే పోలీస్ వాళ్ళు ఆ కార్డ్‌లో ఉన్న అడ్రస్‌కి వెళ్లి ఎంక్వైరీ చేస్తే ఆ ఇంట్లో ఉన్న ఒక ఆవిడ చెప్పిన మాటలు విని పోలీస్ వాళ్ళు మళ్ళీ షాక్ అయిపోయారు. ఆవిడ చెప్పిన విషయం ఏంటి అంటే, అవును, ఈ కార్డ్స్ నా భర్తవే. అతను జూలై 8 నుంచి కనిపించకుండా పోయిండు. అతను ఒక బిజినెస్ ట్రిప్ కోసం వెళ్తున్నా అని ఇంట్లో చెప్పి వెళ్ళిండు. ఆ తర్వాత అతని నుంచి ఎలాంటి కాల్ రాలేదు. అందుకే మేము జూలై 8న పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ కూడా ఫైల్ చేసినామని చెప్పిర్రు. అండ్ వెంటనే పోలీస్ వాళ్ళు ఆ స్టేషన్‌కి దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేస్తే, అవును, జూలై 8, 1992 నాడే ఈ పర్సన్ మిస్ అయిపోయినట్టు మిస్సింగ్ కంప్లెయింట్ ఫైల్ అయింది అని చెప్పిర్రు. అండ్ వెంటనే ఆవిడని తీసుకెళ్ళి ఈ బాడీ దొరికింది మాకు ముక్కలుగా. ఒకసారి ఆ తలని, ఆ బాడీ పార్ట్స్‌ని ఒకసారి చూడండి అని చెప్తే, అది చూసిన ఆవిడ గట్టిగా ఏడ్చుకుంటూ భయపడిపోయి, అవును, ఇది నా భర్తదే అని చెప్పి ఏడవటం మొదలుపెట్టింది. అంతేకాకుండా ఆ చనిపోయిన వ్యక్తి థామస్‌కి 2 కొడుకులు కూడా ఉన్నారు. ఈ విషయం వాళ్ళకి కూడా తెలిసి వాళ్ళందరూ అక్కడికొచ్చి ఏడ్చి ఆ బాడీని కలెక్ట్ చేసుకున్నారు. కానీ ఆ బాడీ దొరికినప్పుడు ఈ ఎవిడెన్సెస్ గానీ, ఆ పర్సన్ మీదున్న ఈ బట్టలు గానీ, గ్లౌజెస్ గానీ ఇవన్నీ మాత్రం అంటే ఈ ఫారెన్సిక్ టీమ్ వాళ్ళు చాలా సేఫ్‌గా దాచిపెట్టిర్రు. సో, అప్పుడున్న టైంలో ఎలాంటి సీసీ కెమెరాస్ లేవు. అండ్ ఎలాంటి టెక్నాలజీ కూడా లేదు కాబట్టి అతన్ని ఎవరు చంపిర్రు, ఎలా చంపిర్రు అని తెలుసుకోవడం పోలీసులకి చాలా కష్టంగా మారింది. అండ్ ఈ ఇన్సిడెంట్ జరిగింది కూడా 1992లో. అంటే ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ పాటు ఇతన్ని ఎవరు చంపిర్రు అని తెలుసుకోవడం కోసం పోలీసులు అన్ని విధాలుగా ట్రై చేసిర్రు.
కానీ ఎలాంటి క్లూ కూడా కనిపెట్టలేకపోయారు. అలా ఆ బాడీని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అప్పగించేసిన తర్వాత ఈ అటాప్సీ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. అండ్ ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో ఏముంది అంటే ఈ పర్సన్ని ఎవరో చంపేసిన తర్వాతనే ముక్కలు ముక్కలుగా చేసిర్రు. అండ్ ముక్కలు ముక్కలు చేసింది కూడా ఏదో ర్యాండమ్గా చేయలేదు. ఎవరో ఒక సర్జన్ కానీ అండ్ ఇలాంటి అనాటమీ మీద గ్రిప్ ఉన్న వాళ్ళు మాత్రమే కరెక్ట్ జాయింట్స్లో చూసి సపరేట్ చేసిర్రు. అంతేకాకుండా ఇతను చనిపోవడానికి మెయిన్ కారణం ఏంటి అంటే ఎవరో ఒక షార్ప్ ఆబ్జెక్ట్ తోటి అతని చెస్ట్ పైన అబ్డామినల్ పైన మల్టిపుల్ టైమ్స్ పొడిచిర్రు. అండ్ దాని కారణంగానే అలా బ్లడ్ పోయి అతను చనిపోయిండు. అండ్ చనిపోయిన తర్వాతనే ముక్కలు ముక్కలుగా చేసిర్రు అని ఉంది. సో ఇది చూసిన తర్వాత వాళ్ళకు వచ్చిన ఒక ఐడియా ఏంటి అంటే ఖచ్చితంగా ఇతన్ని చంపింది ఒక మెడికల్ స్టూడెంట్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇంత ఎగ్జాక్ట్లీ చంపడం అనేది ఒక ర్యాండమ్ పర్సన్స్కి అయితే పాసిబుల్ కాదు. అండ్ ఇలా ర్యాండమ్గా కూడా కట్ చేసినట్టు లేదు, కరెక్ట్ జాయింట్లో కట్ చేసి ఉంది కాబట్టి అండ్ పోలీసుల దగ్గర ఉన్నది అది ఒక్కటే క్లూ. అండ్ ఆ క్లూ తోటి ఒక క్రిమినల్ని పట్టుకోవడం అంటే ఇంపాసిబులే. సో అలా ఎగ్జాక్ట్లీ 1 year వరకు వీళ్ళు చాలా ఇన్వెస్టిగేషన్ చేసిర్రు. అండ్ 1 year పాటు ఎలాంటి ఎవిడెన్స్ కూడా దొరకలేదు. అండ్ ఎగ్జాక్ట్లీ 1 year తర్వాత అంటే 1993లో సేమ్ ఇదే ప్యాటర్న్లో ఇంకొక పర్సన్ని కూడా ముక్కలు ముక్కలుగా చేసి సేమ్ ఇలాంటి ప్లాస్టిక్ కవర్లోనే ప్యాక్ చేసి న్యూ జెర్సీలోని ఒక ఏరియాలో పడేసి వెళ్ళిపోయారు. అండ్ ఆ కేసులో కూడా పోలీసులు ఆ బాడీని చూసిన తర్వాత సేమ్ ఇదే ప్యాటర్న్గా చంపేసినట్టు తెలిసింది. కానీ ఆ కేసులో కూడా పోలీసులు ఎలాంటి ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయలేకపోయారు. అండ్ ఆ టైంలో ఈ ఫింగర్ ప్రింట్స్ అయితే దొరికినాయి కానీ ఆ ఫింగర్ ప్రింట్స్ని కలెక్ట్ చేయడం వాళ్ళకి చాలా కష్టంగా మారిపోయింది. ఎందుకంటే ఆ టైంలో అంత టెక్నాలజీ కూడా లేదు. అండ్ నెక్స్ట్ టైం దొరికిన పర్సన్ పేరు యాంథోనీ, అతనికి 52 years ఉంటాయి. సో ఆ కేసులో కూడా పోలీసులు ఎలాంటి క్లూ కూడా కలెక్ట్ చేయలేకపోయారు. అండ్ ఆ క్రిమినల్ని కూడా పట్టుకోలేకపోయారు. సో అలా 1993 నుంచి 94 గడిచింది, 95 గడిచింది, 96 గడిచింది, 97 గడిచింది, 98 గడిచింది అండ్ 99కి వచ్చింది. ఇలా 7 years గడిచినా కూడా ఈ కేసులో ఎలాంటి ప్రోగ్రెస్ లేదు. అండ్ క్రిమినల్ని కూడా ఎవరు కూడా పట్టుకోలేకపోయారు. సో ఇలా వదిలేస్తే లాభం లేదని చెప్పేసి ఫస్ట్ చనిపోయిన థోమస్ అనే వ్యక్తి వాళ్ళ భార్య ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ని హైర్ చేసుకుంది. సో అలా ఆ పర్సన్ని హైర్ చేసుకున్న తర్వాత పోలీసుల పైన ఇంకా ప్రెషర్ పెట్టడం మొదలుపెట్టింది. అలా పోలీసుల పైన ప్రెషర్ పెట్టేసరికి ఈ కేసు మళ్ళీ ఓపెన్ చేసిర్రు. అండ్ 1992 అండ్ 93లో ఈ బాడీ పైన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి అని ఒక డౌట్ ఉంది కానీ అవి ఎలా కలెక్ట్ చేయాలి, ఎలా వెతకాలి అని మాత్రం అప్పుడున్న టెక్నాలజీ లేకపోయింది. సో అందుకోసం పోలీసులు కూడా దాన్ని పెద్దగా ఫోకస్ చేయలేదు. అండ్ 1999లో కెనడాలో ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది. అదే VMD అని, అంటే వాక్యూమ్ మెటల్ డిపాజిషన్ అని. ఈ టెక్నాలజీ ఏంటి అంటే కంటికి కనబడంది కొన్ని ఫింగర్ ప్రింట్స్ని ఈ టెక్నాలజీ అయితే కలెక్ట్ చేస్తుంది. సో అందుకోసం వీళ్ళు కోర్టు పర్మిషన్ ద్వారా ఈ బాడీ పార్ట్స్ దొరికిన లొకేషన్లో దొరికిన ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ అండ్ గ్లౌజెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని కోర్టు పర్మిషన్ తోటి కెనడాకి పంపించారు. అండ్ కెనడాకి పంపించిన తర్వాత వాళ్ళు కొత్త టెక్నాలజీ తోటి గ్లౌలలో అండ్ ప్లాస్టిక్ కవర్లలో కొన్ని ఫింగర్ ప్రింట్స్ని అయితే కలెక్ట్ చేసారు. అలా మొత్తం 17 ప్లేసెస్లో ఫింగర్ ప్రింట్స్ని అయితే కలెక్ట్ చేసారు. అండ్ అందులో 16 ప్లేసెస్లో ఉన్నవి మొత్తం ఒకటే పర్సన్ ఫింగర్ ప్రింట్స్. అండ్ ఇంకొక పర్సన్ మాత్రం ఆ చనిపోయిన పర్సన్ ఉంటాడు కదా అతనివి. సో అలా ఆ ఫింగర్ ప్రింట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని మళ్ళీ అమెరికాకు వచ్చిర్రు. అలా అమెరికాకు వచ్చి ఆ ఫింగర్ ప్రింట్స్ని అయితే ప్రిజర్వ్ చేసిర్రు. అండ్ 2 years తర్వాత అంటే 2001లో అమెరికాలో ఇంకొక కొత్త టెక్నాలజీ కూడా వచ్చింది. అదేంటి అంటే AFIS అని, అంటే ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని. అంటే ఇప్పటి వరకు ఆ కంట్రీలో జరిగిన క్రైమ్స్ అన్నిటిలో ఇన్వాల్వ్ అయిన క్రిమినల్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేసిర్రు. సో అలా అప్పటి వరకు కలెక్ట్ చేసిన ఈ క్రిమినల్స్ డేటా మొత్తం డేటాబేస్ ఉంటుంది కదా, వాటన్నిటికీ ఈ 1999లో కెనడా నుంచి తీసుకొచ్చిన ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా, వాటిని మ్యాచ్ చేయడానికి ట్రై చేసిర్రు. అండ్ ఎప్పుడైతే ఈ ప్రాసెస్ని చేసిర్రో అప్పుడు ఈ అమెరికాలో ఉన్న డేటాబేస్లో నుంచి ఒక పర్సన్కి ఈ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయిపోయినాయి. అది మ్యాచ్ అయిన వెంటనే పోలీసులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అండ్ ఆ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయిన పర్సన్ పేరు రిచర్డ్ రోగర్స్. సో అతనిది ఈ డేటాబేస్లో ఎందుకు వచ్చిందనే డౌట్ మీకు రావచ్చు. సో అతనిది ఆ డేటాబేస్లో ఎందుకు వచ్చింది అంటే 1973లో ఇతను చదువుకుంటున్న రోజుల్లో ఇతని డిగ్రీలో ఉన్నప్పుడు ఒక రూమ్మేట్ తోటి రూమ్ షేర్ చేసుకుండు. సో అలా వీళ్ళిద్దరి మధ్యలో ఒక గొడవ రావడంతో అతని తలపైన సుత్తెతోటి కొట్టి చంపేసిండు. ఆ టైంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అండ్ కోర్టులో అతను చెప్పిన రీజన్ ఏంటి అంటే అతను నాతో మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేసిండు, అంతేకాకుండా నన్ను అటాక్ చేయడానికి కూడా ట్రై చేస్తే నన్ను రక్షించుకోవడం కోసం, ఆత్మరక్షణ కోసమే అతన్ని చంపాల్సి వచ్చింది. అండ్ ఎలాంటి ఇంటెన్షన్ తోటి నేను చంపలేదు, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకునే ప్రాసెస్లో అక్కడున్న హ్యామర్ తోటి అతని తలపైన కొట్టేసిన, దాని కారణంగానే అతను చనిపోయిండని చెప్పిండు. అండ్ కోర్టు కూడా ఇది వ్యాలిడ్ పాయింట్గా కన్సిడర్ చేసుకొని అతన్ని ఆ కేసులో నిర్దోషిగా ప్రకటించి అతన్ని అయితే పంపించారు. కానీ ఇతను ఈ ట్రయల్ చేసే ప్రాసెస్లో ఎప్పుడైతే ఇతన్ని అరెస్ట్ చేసిరో
అతని ఫింగర్ ప్రింట్స్ అయితే కలెక్ట్ చేసుకున్నారు. అలా 1973లో కలెక్ట్ చేసుకున్న ఈ ఫింగర్ ప్రింట్స్ ఈ డేటాబేస్‌లో ఉండడం వల్ల 2001లో ఆ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయిపోయినాయి. అండ్ అతని గురించి తెలుసుకోవడం మొదలుపెట్టిర్రు. సో, అతని గురించి తెలుసుకుంటుంటే అతను ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు అనే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే అతను న్యూయార్క్‌లో ఒక సర్జికల్ నర్స్‌గా పనిచేస్తున్నట్టు తెలిసింది. సో, అలా సర్జికల్ నర్స్‌గా చేస్తున్నాడు అని కన్ఫర్మ్ అవ్వగానే అతని దగ్గరికెళ్ళి ఇలా ఒకటి ఏటీఎంలో ఒక చిన్న ఫ్రాడ్ జరిగింది. దానికోసం మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలని చెప్పి అతన్ని తీసుకెళ్ళి స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళ స్టైల్‌లో వీళ్ళు ఈ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయినాయి అవన్నీ చెప్పగానే అతనింక తప్పించుకోవడానికి వీల్లేదని చెప్పేసి అవును ఆ ఫింగర్ ప్రింట్స్ నావే. నేనే వాళ్ళని చంపేసినా అని చెప్పేసిండు. సో, ఇతను ఒప్పుకున్నంత మాత్రాన కోర్ట్ అయితే ఇతనికి శిక్ష విధించదు కాబట్టి పోలీసులు ఇంకా సాలిడ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసే ప్రాసెస్‌లో పడ్డారు. ముందుగా కోర్టు పర్మిషన్ తోటి ఇతను ఉంటున్న అపార్ట్మెంట్, ఫ్లాట్ గురించి ఎంక్వైరీ చేయడం కోసం పర్మిషన్ తీసుకుర్రు. అలా పర్మిషన్ తీసుకొని ఇతను ఉంటున్న ఫ్లాట్‌కి వెళ్ళి మొత్తం ఎంక్వైరీ చేస్తే గత 10 ఇయర్స్ నుంచి ఇతను ఒక ప్లాస్టిక్ కవర్స్ అన్నీ ఉంటాయి కదా! అవన్నీ ఒక సెల్ఫ్‌లోనే పెట్టేసిండంట దాన్ని టచ్ చేయకుండా. సో, ఎప్పుడైతే ఈ బాడీ పార్ట్స్ దొరికిన ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉన్నాయి గదా! సేమ్ అదే ప్రొడక్టు ఇతను ఉంటున్న రూమ్‌లో దొరికింది. అండ్ ఆ కవర్స్‌ని కట్టడానికి యూజ్ చేసిన థ్రెడ్స్ ఉంటాయి గదా! అవి గూడా ఇతని రూమ్‌లో దొరికింది. అండ్ అంతే గాకుండా ఇతను ఒక సర్జికల్ నర్స్ గాబట్టి కొన్ని సెడేటివ్ ప్రొడక్ట్ అంటే ఈ మత్తు పదార్థాలు లాంటివి ఉంటాయి గదా! ఈ సర్జరీ చేసేటప్పుడు కొన్ని మత్తు ఇస్తుంటారు గదా! సో, అలాంటి ప్రొడక్ట్స్ గూడా ఇతని రూమ్‌లో దొరికినాయంట. అండ్ వీటన్నిటిని ఎవిడెన్సెస్‌లో ఒక పార్ట్ లాగానే కలెక్ట్ చేసిర్రు తప్ప ఒక ప్రైమరీ ఎవిడెన్స్ లాగా కన్సిడర్ చేయలేదు. అండ్ ప్రైమరీ ఎవిడెన్సెస్ కింద ఇతని ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వడమే మెయిన్ గాబట్టి ఇవన్నీ కలెక్ట్ చేసుకొని కోర్టు ముందల తీసుకెళ్లిర్రు. అండ్ ఇతను ఇన్వెస్టిగేషన్‌లో నేను ఇద్దరిని గాదు ఆల్మోస్ట్ 7 మందిని చంపినా అని గూడా ఒప్పుకున్నాడు. కానీ ఓన్లీ 2 కేసెస్‌లో మాత్రమే సాలిడ్ ఎవిడెన్సెస్‌ని కలెక్ట్ చేయగలిగిర్రు. అండ్ ఇలా కలెక్ట్ చేసి కోర్టు ముందల పెట్టిన తర్వాత అలా ఇతను చేసిన పనికి 2006లో ఇతనికి జీవిత ఖైదు విధించిర్రు. అండ్ జైలుకైతే పంపించేసిర్రు. అండ్ ఇప్పుడు ఇతను బతికున్నాడా లేడా అని చాలా మందికి డౌట్ వస్తది. అండ్ ఇప్పటికి అతనికి ఒక 76 సంవత్సరాలు ఇంకా బ్రతికే ఉన్నాడు. జైల్లోనే ఉన్నాడు. మరి మీకందరికి డౌట్ రావచ్చు ఇతను వాళ్ళని ఎందుకు చంపిండు అని. దానికి రీజన్ నేను చెప్పే ముందే ఇంకొక షాకింగ్ అండ్ ఇంపార్టెంట్ విషయం చెప్తా జాగ్రత్తగా వినండి. ఇతను చంపిన ఆ ఇద్దరు గూడా గేస్ అంట. అండ్ ఈ చంపిన వ్యక్తి గూడా గేనేనంట. అంటే వీళ్ళకి మేల్‌కి అట్రాక్షన్ పెరుగుతదంట. అండ్ ఆ మేల్ తోటే ఫిజికల్‌గా గూడా కలవడానికి ఇష్టపడతారంట. అండ్ వీళ్ళకి పిల్లలు గూడా ఉంటారు. అండ్ వీళ్ళకి బయోలాజికల్‌గా ఎలాంటి ప్రాబ్లమ్ గూడా ఉండదు. ఇతను చంపడం వెనక రీజను ఇన్వెస్టిగేషన్‌లో అతను ఎక్కడా గూడా చెప్పలేదంట. చాలా ట్రై చేసిర్రంట నిజం తెలుసుకోవడం కోసం. కానీ ఎక్కడా గూడా అతను నేను దీనికోసమే చంపినా అని చెప్పలేదు. అందుకే ఇతను ఎందుకు చంపిండు అనేది ఇప్పటికి ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ చాలామంది పోలీసు వాళ్ళు అండ్ అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్లు గానీ అండ్ అందులో ఇన్వాల్వ్ అయిన కొందరు టీమ్ మెంబర్స్ సో వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటి అంటే ఇతను ఒక గే కాబట్టి వాళ్ళతోటి కొంచెం పరిచయం ఏర్పరచుకొని వాళ్ళని ఎవరు లేని ప్లేస్‌కి తీసుకెళ్ళి వాళ్ళతోటి ఫిజికల్‌గా కూడా ఇంటిమేట్ అయిపోయి ఆ తర్వాత ఇతడు ఒక సైకో కాబట్టి వాళ్ళని చంపుతుంటే ఇతనికి ఒక ఆనందం వస్తది కాబట్టి వాళ్ళని ఇంత కిరాతకంగా వాళ్ళని చెస్ట్ పైన, అబ్డామినల్ పైన పొడిచి చంపేసి ఆ తర్వాత ఆ బాడీని ముక్కలు ముక్కలుగా చేసి ఈ ప్లాస్టిక్ బ్యాగ్‌లో కట్టేసి ఎక్కడనో అక్కడ ఒక దగ్గర పడేసి వెళ్ళిండు అని. మరి దీనికైతే ఎక్కడ కూడా అఫీషియల్ రికార్డ్స్ అయితే లేవు. అండ్ ఇతను ఎందుకు చంపిండు అనేది మాత్రం స్టిల్ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. కొన్ని రిపోర్ట్స్‌లో ఇలా ఉండొచ్చు అని చెప్పిర్రు గానీ, మనము ఇదే అయ్యుండొచ్చు అని గూడా మనం చెప్పొద్దు. చెప్పడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి. సో, మొత్తానికి 1991లో అండ్ 1993లో జరిగిన 2 హత్యలకి 10 సంవత్సరాల తర్వాత 2001లో మొత్తానికైతే సాల్వ్ చేసిర్రు. అది కూడా ఒక కొత్త మోడర్న్ టెక్నాలజీ ద్వారా. సో, దీంట్లో అయితే ఫారెన్సిక్ టీమ్ వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువుంది కాబట్టి, సో, వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ వల్లనే ఈ కేస్‌నైతే సాల్వ్ చేయగలిగిర్రు. నిజంగా ఆ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళైతే చాలా గ్రేటే. అండ్ ప్రతి ఒక్క కేస్‌కి మనం ఉన్నది ఉన్నట్టుగానే డీకోడ్ చేయాలి తప్ప ఎలాంటి మసాలా కూడా యాడ్ చేయొద్దు కాబట్టి, ఇలా అయ్యుండొచ్చు అని మాత్రమే మనం చెప్తున్నాము. సో, ఇదండి ఇవాల్టి మన థ్రిల్లర్ కేస్. ఇతని కేస్ గురించి విన్న తర్వాత మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి కేసెస్ గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ మీకుంటే ఇప్పుడే లేట్ చేయకుండా ఆ ఛానల్ కింద సబ్స్క్రైబ్ బటన్ అని ఉంటది. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు కొత్తగా హైప్ ఆప్షన్ అని ఒకటొచ్చింది. దాన్ని కూడా హైప్ చేయండి. మీరు కాకపోతే ఇంకెవరు నాకు సపోర్ట్ చేస్తుంటారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఈ ఛానల్ నుంచి మనము మొన్న క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్‌కి అయితే అటెండ్ అయిపోయినాం. దాని గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఒక చిన్న రీల్ చేసిన. చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో, ఆ ఈవెంట్‌కి గెస్ట్‌గా వెళ్ళడం అనేది నాకు ఎప్పటినుంచో ఒక డ్రీమ్ ఉండేది. అది మీ వల్లనే ఇప్పటికైతే ఫుల్‌ఫిల్ అయిపోయింది. సో, ఇలాగే కంటిన్యూ చేయండి. మనం వీలైనంత తొందరగా 100K సెలబ్రేట్ చేసుకుందాం. అండ్ మీకు నెక్స్ట్ ఎలాంటి కేస్ గురించి డీకోడ్ చేయాలనుకుంటున్నారో దాని గురించి కింద కామెంట్ చేయండి. దాని గురించి తెలుసుకొని రీసెర్చ్ చేసి మరి నెక్స్ట్ వీడియో క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ తోటి మీ ముందుకొస్తా. అప్పటి వరకు ఇక్కడ 2 వీడియోలు పెడతా చూసేయండి. నెక్స్ట్ ఇంకొక వీడియో తోటి కలుద్దాం. ఉంటా బాయ్. జాగ్రత్త.